ఇక ప్రతిరోజు అయితే నేను మధ్యాహ్నము బ్రౌన్ రైస్ అయితే తింటాను. ఇంకా ప్రతిరోజు లేకనే ఈరోజు కూడా హాలిడే కాబట్టి ఇంకా ఇంట్లో అయితే ఉన్నాను. బ్రౌన్ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. ఇంటి ముందు అయితే వర్క్ జరుగుతుంది. ఆ సౌండ్కి అయితే నేను బ్రౌన్ రైస్ పెట్టానని మర్చిపోయాను అనమాట. ఇంకా చూడండి బ్రౌన్ రైస్ మాడి మష్ అయిపోయింది అనమాట. మొత్తం ఇంట్లోకించి కిచెన్లోకించి పొగలు వస్తున్నాయి. ఏంటిది పొగలు అనేసి పోయి చూసి రైస్ అంతా ఇలా మాడిపోయి గిన్నె మొత్తం మాడిపోయింది అనమాట. ఇంకా తిట్లు కాదు ఈరోజు ఇంట్లో వాళ్ళతో ఫుల్ తిట్లు అనమాట. ఇంకా అప్పుడప్పుడైతే మా ఇంట్లో ఇలా కిచెన్లు జరుగుతాయి. మీకు కూడా ఎలానే జరిగితే కామెంట్ చేయండి. ఇంకా ఈ గిన్నె ఎలా కడగాలో ఏంటిదో అస్సలు అర్థం కాలేదు. ఇంకా దీన్ని అయితే పక్కన అలానే పెట్టాను. వాటర్లో నానబెట్టి ఎంత తోముతున్నా పోవట్లేదు అన్నమాట. ఇంకా తిట్లు అయితే ఒక రకంగా అయితే పడ్డాయి. చాలా అంటే చాలా పడ్డాయి. బోనాలకు ఆఫర్ అయితే ఈ విధంగా మా ఇంట్లో ఉంది. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోతో మేము ముందుకు వస్తాను. ఎప్పుడైతే రైస్ అయితే మాడదు, అప్పుడప్పుడు కూరలు అయితే మాడుతాయి. కానీ ఈరోజైతే రైస్ అయితే ఈ విధంగా మొత్తం మాడిపోయింది. గిన్నె కూడా ఈ విధంగా అయితే మాడింది.